విజయవాడ వరద బాధితులకు వివిధ సంస్థలు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ చిట్టినగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, ముంపు ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం సహాయ చర్యలు చేస్తుంటే మరోవైపు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. వెస్ట్ జోన్ ప్రాంతంలో కొన్ని డివిజన్లు పూర్తిగా ముంపునకు గురయ్యి ప్రస్తుతం క్రమక్రమంగా నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. ఇటు సీతారా సెంటర్, చిట్టినగర్. ప్రస్తుతం మనం చిట్టినగర్లోని కళ్యాణ మండపంలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, సృజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ వంటశాల నిర్వహించి ఇక్కడి నుంచి తయారు చేసి ఈ చిట్టినగర్ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి డివిజన్లలో మొత్తం ఈ వండినటువంటి వాటిని సప్లై చేస్తూ ఉన్నారు. మొత్తం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడికి పంపించాలా అనే వివరాలు సేకరించి వాళ్ళంతా సుమారు రోజుకి 10,000 మందికి సరిపడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు తయారవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఆహార పొట్లాలు ఇలా తయారు చేసి కావాల్సిన వారికి కొంతమంది ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళటం, మిగతా వాళ్ళకి ట్రాక్టర్లలో కావాల్సినటువంటి ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడే అందిస్తూ ఉన్నారు. ఇది వరద ముంపు ప్రారంభమైన రోజు నుంచి ఈ విధంగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. వీటితో పాటు బాధితులందరికీ మరొక వైపు ఈ విధంగా ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఆహార పొట్లాలు, అదేవిధంగా ఇటు వాటర్ బాటిల్స్, రకరకాల వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు రోజుకి ఎన్ని వేల మందికి సరిపడా తయారు చేస్తున్నారు, ఎట్లా పంపిణీ చేస్తారు? నమస్తే అండి. మన సుజనా చౌదరి గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మాకు సుజనా చౌదరి గారి ప్రధానమైనటువంటి వారి కార్యదర్శి శ్రీధర్ గారి యొక్క వాళ్ళ యొక్క సంరక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ట్రిప్కి వచ్చేసరికి 2,000 చొప్పున రోజుకి 5 నుంచి 6 బ్యాచ్లు వంట జరుగుతుంది. అంటే ఓవరాల్గా 12-13,000 మందికి కంపల్సరిగా మనకి ఇక్కడ వంట అనేది కామన్గా జరుగుతుంది. వాలంటరీగా ప్యాకింగ్ అని అన్నీ చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా లేదు అని చెప్పకుండా మనం ఇక్కడ నుంచి ఫుడ్ కూడా మాత్రం కంటిన్యూషన్గా జరుగుతుంది సార్. ఇక్కడ పరిధిలో వసతి గృహాలు, ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఈ సెంటర్స్ ఉన్నాయి, వాటిల్లో వాళ్ళకి కూడా ఎలాగ అందిస్తున్నారు? ఇప్పుడు వచ్చేసరికి ఇది 48వ డివిజన్ అండి. ఈ 48వ డివిజన్లో పక్కన మోతీ మసీద్ అని ఉంది. దాంట్లో ఈ కొండ చర్యలు ఇరిగిపోయినటువంటి 45 మందికి కూడా మనమే పంపిస్తున్నాం. అలాగే ఈ చెట్లు కొడతానికి వచ్చినటువంటి 50 మంది కార్మికులకు కూడా మనమే పంపిస్తున్నాము. ప్లస్ ఇక్కడ వాలంటరీ సర్వీస్లో ఉన్నటువంటి అన్నపూర్ణ హై స్కూల్ అని చెప్పి పక్కన 52వ డివిజన్లో ఉంది. అక్కడ 84 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా మేమే పంపిస్తున్నాము. 34, 35వ డివిజన్ అంటే పెజ్జనపేట ఏరియాలో వచ్చేసరికి 175 మంది ఒక దాంట్లో ఉన్నారు, 151 మంది ఉన్నారు, 400 మంది ఒక మంది ఉన్నారు. వీళ్ళకి కూడా మన దగ్గర నుంచి వెళ్తుంది. అంటే పర్టికులర్గా ఎవరైతే మాకు కావాలి అనుకుంటున్నారో మునిగిపోయిన ప్రాంతాలందరికీ కూడా టాటర్ మీద ట్రిప్కి ఒక టాటర్లోని 500 నుంచి 1000 మందికి వేయించి, అలాగే వాటర్ బాటిల్స్ కూడా 1000 వాటర్ బాటిల్స్ వేసి ప్రతి ఇంటికి వాలంటరీగా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి సెంటర్లో వచ్చినటువంటి వికలాంగులు అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, ఇక్కడికి కూడా వచ్చి పట్టుకెళ్తాం జరుగుతుంది. మేము మునిగిపోయి ఉన్నామయ్యా, మాకు రాలేదు అన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మేము లేదు అని చెప్పట్లా, మేము పంపిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ఇంకా అవసరమైతే ఇక్కడ పతిపాటి శ్రీధర్ గారు వారి యొక్క సలహా మేరకు ఇంకా వండమని చెప్పంటే వండుతున్నాం. చెప్పండి, పంపిణీ ఏ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది? అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు ముంపు నుంచి బయటపడినా సరే ప్రస్తుతం వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా మీరు ఈ పంపిణీ చేస్తారు? భారీ వర్షాల నేపథ్యంలో గత 8 రోజులుగా కూడా పశ్చిమ నియోజకవర్గంతో పాటు రెండు జిల్లాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ పేరు మీద వరదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిట్టినగర్లోని ఈ ఫంక్షన్ హాల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి ఆహారం అందాలని ఆదేశించారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నేతలు అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక్కడ వండిస్తూ డివిజన్ హెడ్స్ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టించి, కూటమి నేతలే కాకుండా వేరే పార్టీ వాళ్ళు మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందిస్తున్నామండి. ఇది చెప్తూ ఉంది. అయితే ఈరోజు ఆహారాన్ని ఈరోజు కూడా అందిస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఈ ఆహారంతో పాటు కొంతమందికి గ్రాసరీ ఇచ్చే ఏర్పాట్లు చేయటము, మరొక వైపు వైద్య శిబిరం కూడా ప్రత్యేకంగా ఇటు ప్రభుత్వ సహాయక చర్యలు ఒకవైపు అందుతూనే ఉన్నాయి. వాటికి అదనంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సృజనా చౌదరి ఆధ్వర్యంలో ఈ అదనంగా కొంత ప్రత్యేకంగా ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇటు ముంపు నుంచి బయటపడిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.
ధన్యవాదాలు జయప్రకాష్.